సింహాచలం గోడ కూలిన ఘటనపై విచారించేందుకు త్రిసభ్య కమిటీ సభ్యులు సింహగిరికి చేరుకుంది. చందనోత్సవం తెల్లవారుజామున గోడ కూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై కమిటీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో త్రిసభ్య కమిటీ సభ్యుల బృందం గురువారం సింహగిరికి చేరుకుంది. కమిటీ సభ్యులకు ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో సుబ్బారావు స్వాగతం పలికారు. విచారణ కమిటీ సభ్యులు ముందుగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన స్థలం వద్దకు చేరుకున్నారు. మట్టి శాంపుల్స్ను సేకరించారు. అలాగే గోడను ఎలా నిర్మించారు అనే దానిపై కమిటీ నేరుగా ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించింది. గోడను ఎప్పుడు కట్టారు అనే దానిపై సభ్యులు ఆరా తీస్తున్నారు. అనంతరం అధికారులతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. We are finding any primary cause. See, one thing is very clear. ఈ టెంపరీగా కన్స్ట్రక్ట్ చేసిన ఒక రిటైనింగ్ వాల్ అనేది అది నాసికరంగా కట్టడం జరిగింది. దాని వలన అది రెయిన్ఫాల్లో అంటే వర్షం పడేటప్పుడు అది కూలిపోయింది అనేది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో కానీ అది అంటే ఎందుకు అలా కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది, ఈ హడావిడిగా అలా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అలాగే నిజంగా అది నాసికరంగా ఉండేదా, అంటే ఆ వర్షంలో అది అంటే కింద పడిపోయేటట్టుగా క్వాలిటేటివ్గా లేకుండా ఉండేదా, ఉండే దానికి ఏమైనా బాధ్యత అనేది మేము చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ప్రిలిమినరీగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడే ఆ వర్క్కి సంబంధించిన శాంపుల్స్ కూడా తీసుకుంటున్నాము. అక్కడ వర్క్కి సంబంధించిన సిమెంట్ కానీ అక్కడ యూజ్ చేసిన మిక్స్చర్ కానీ బేస్మెంట్ అన్నీ దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత మాకు డీటెయిల్గా అనలైజ్ చేసినప్పుడు we will be able to fix the response. సార్ సిమెంట్ బ్రిక్స్ తోనే అక్కడ వాల్ నిర్మాణం జరగాలి సార్, కాంక్రీట్ అనేది ఏదైనా ఉందా సార్ అక్కడ జరగాల్సి ఉంది? నేను మీకు ఇందాక చెప్పినట్టుగా అది ఒక టెంపరీ కన్స్ట్రక్షన్ అనేది అందరూ ఇంజనీర్స్ కూడా చెప్తున్నారు. ఒరిజినల్గా ఈ ప్రసాదం స్కీమ్ కింద ఏదైతే శాంక్షన్ చేసి ఉన్నాయో దానిలో ఉన్న ఒరిజినల్ వర్క్ ప్లాన్ ప్రకారం ఉన్న ఒక వర్క్ కాదు అది. సబ్సిక్వెంట్గా కొన్ని అంటే ఒరిజినల్ ప్లాన్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. సో దాని ఆధారంగానే ఈ యొక్క వర్క్ అక్కడ చేపట్టాల్సి వచ్చింది అనేది ప్రాథమికంగా వాళ్ళందరూ చెప్తున్నది. సో అది చేసేటప్పుడు దానికి ఎవరు అప్రూవల్ ఇచ్చారు, అది ఏ దానిలో టెక్నికల్ స్పెసిఫికేషన్ ఏముండాలి, దానికి డిజైన్ ఏముండాలి, దానిలో ఏ మెటీరియల్ వాడుకోవాలి, అవన్నీ అంశాల మీద ఇంకా ఆధారాలు చూడాల్సిన అవసరం ఉంది. మాకు ప్రిలిమినరీగా చెప్పడం అనేది ఫెస్టివల్ ఉంది కాబట్టి మేము కొద్దిగా అది కంప్లీట్గా చేయాలనే ఉద్దేశంతో త్వరితగతిలో చేయాల్సి వచ్చింది అని చెప్పడం జరిగింది. మళ్ళీ డీటెయిల్గా వెళ్తుంది. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం అయితే డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా ఉండేది. దానిలో కొన్ని మార్పులు జరిగినాయి. అంటే ఇదొకటి మాత్రం కాదు, లాస్ట్ 1 yearలో కూడా కొన్ని అంటే అది టెంపుల్ మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంది. 2018లో చేసిన టెంపుల్ మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంది. ఆ మాస్టర్ ప్లాన్లో కొన్ని ఏదైతే మాస్టర్ ప్లాన్తో అంటే కరెక్ట్గా లేకపోతే కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ సంప్రదింపులు చేసుకుని చేస్తున్నారు. దాని భాగంగానే ఇది కూడా ఒక మార్పు అనేది చెప్పడం జరిగింది. ఎన్ని రోజుల్లో సార్ నిర్మించారు ఈ గోడ జనరలైజ్గా? చెప్పడం అనేది ఒక వారం 10 రోజులు నిర్మించారని చెప్తున్నారు. అంటే ఒక ఏప్రిల్ 16, 18 తేదీలో మొదలు పెట్టుకొని 24, 25 ఒక వారం 10 రోజులు చేశారని చెప్తున్నారు. అంటే కచ్చ కూడా ఉంటుండగా అటువైపు నుంచి ఈ భారీ భక్తులు 300 లైన్ పెట్టడం అనేది అంటే పరిరక్షణ కూడా కొంచెం అన్ని అంశాలు ఎగ్జామిన్ చేస్తామండి. ఇప్పుడు అంటే ఒకటి స్ట్రక్చరల్ అంశాల మీద చేస్తాము. రెండవది దాన్నే పని పూర్తి అయిన తర్వాత కూడా ఎవరు సర్టిఫై చేశారు, అక్కడే అది సేఫ్టీ అంటే అక్కడ పిల్గ్రిమ్స్ని పంపడం సేఫ్టీగా ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా పరిశీలిస్తాం. అలాగే ఎక్స్పెక్ట్ చేయకుండా హెవీ రెయిన్ ఆ టైంలో రావడము, అంటే దానివలన అక్కడ పైన కూడా టెంట్ వేయడం జరిగింది. అవన్నీ గాలిలో అన్నీ కూడా లేచిపోవడము, అవన్నీ కూడా అక్కడ క్యూ లైన్లో ఉన్న పిల్గ్రిమ్స్ మీద పడడం అని జరిగినాయి. డీటెయిల్డ్ ఇంకా దానికి సంబంధించిన విజువల్స్, తర్వాత ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవన్నీ మేము ఇంకా చూడాల్సి ఉంటుంది, పరిశీలించాల్సి ఉంది. అవన్నీ కూడా obtain చేయమని చెప్పడం జరిగింది. అది కూడా పరిశీలించాలి.